హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బానే ఉన్నాము. వీడియో అయితే ఫుల్ వీడియో పెట్టేసి 1 వీక్ అయితే అవుతుంది కదా! సో, అందుకనే ఈరోజు నేనైతే మంచి టేస్టీగా వెజిటబుల్ దమ్ బిర్యానీ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. మనం ఎప్పుడు కూడా చికెన్‌తోనే తినాలి అనేది ఏమైతే ఉండదు కదా! మనకిట్లాగా సాటర్‌డే రోజు కొంతమంది తినరు. మనం ఫెస్టివల్స్ అప్పుడు తినము. సో, అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎనీ టైమ్ మనకి అవైలబుల్ ఉండే వెజిటబుల్స్ అన్నమాట. హెల్త్‌కి హెల్త్ బావుంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. సో, నేను అందుకైతే ఈరోజు మన దగ్గర మనం రెగ్యులర్‌గా వాడే ఐటెమ్స్‌తోనే నేనైతే ఈరోజు వెజిటబుల్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాననమాట. మనకి ఎప్పుడు కూడా దొరికే వెజిటబుల్సే. ఎప్పుడు మనకు దొరకనివైతే నేను వాడట్లేదు. సో, మనకి ఏ వెజిటబుల్స్ అవైలబుల్‌లో ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్ దమ్ బిర్యానీ, పన్నీర్ వేసుకోవచ్చు. అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనిక్కడైతే మాత్రం కాలీఫ్లవర్ తీసుకున్నాను, పొటాటో తీసుకున్నాను, బీన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాననమాట. మనం ఇందులో కావాలంటే పన్నీర్ వేసుకోవచ్చు, మిల్ మేకర్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు. ఇలాగ మనం ఎన్నైనా సరే వేసుకోవచ్చు. వాటిని ఫస్ట్ ఏంటంటే అన్నిటిని కూడా నీట్‌గా పైన పీల్ చేసేసి, కడిగేసి పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్‌ని మాత్రం కట్ చేసుకొని ఇలాగా సాల్ట్, పసుపు ఏసి కొంచెం సేపనమాట ఆ వాటర్‌ని బాయిల్ చేసిన తర్వాత వాటిలో వేసి ఒక 2 మినిట్స్ వాటిని ఉడకనివ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ వాటిని వేసేసి ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేసేస్తే, అందులో ఏమైనా సరే మనకి చిన్న చిన్న పురుగులు లాంటివి గాని, డస్ట్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయన్నమాట. సో, అలాగా ఒక 2 మినిట్స్ ఉంచుకొని వాటిని తీసేసుకోవాలి. మనం పెద్ద బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో మనము అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఒక ఆ బౌల్‌లో వేసేసి, మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అలా మ్యారినేట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వెజిటబుల్ కూడా కొంచెం ఫాస్ట్‌గానే కుక్ అవుతాయి. చాలా అంటే చాలా టేస్ట్ అనేది బావుంటుంది. దానికోసం నేను వెజిటబుల్స్‌లోకి కొంచెం సాల్ట్ అయితే యూజ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు, కారం అన్నీ కూడా మసాలాలన్నీ కూడా ఇప్పుడే మనం యాడ్ చేసుకుంటామనమాట. ఇలా మనం బిర్యానీలో అయితే ఏమి ఏసుకోము. అన్నీ కూడా ఈ మ్యారినేట్‌లోనే వేసేసుకోవాలి. కారం వేసుకొని మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. వెజిటబుల్స్ కరెంట్ కూడా అవన్నీ పట్టుకునేలాగా అయితే మనం మొత్తం కలుపుకొని, ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇవన్నీ కూడా వేసి మొత్తం గూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ మాత్రం ఈ మధ్య కాలంలో తినడమైతే చాలా వరకు తగ్గిచ్చేసారనమాట. మేము కూడా చాలా వరకు తినడం లేదు. సో, ఇలా అయినా సరే మనం చేసుకున్నప్పుడు ఏంటంటే, మనకు అన్ని వెజిటబుల్స్ తిన్నట్టు ఉంటుంది. ఒకటే మీల్‌లో అన్ని వెజిటబుల్స్ వచ్చినట్టు ఉంటుందనమాట. సో, అందుకని ఎప్పుడైనా సరే చెయ్యాలి అంటే ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా అయితే ఒకటి తీసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాననమాట. కొంచెం ఏంటంటే మనకి గ్రేవీ అనేది వస్తుందనమాట. ఇప్పుడు ఈ బిర్యానీలోకి మనకి ఏ పెరుగు చట్నీ కానీ, ఏది కూడా మనకు రైతా కానీ ఏమీ అవసరం లేదు. మనకి ఇందులో నుంచి చాలా అంటే గ్రేవీ అనేది వస్తుంది. ఆ గ్రేవీ కోసం నేను టమాటా ప్యూరీ అయితే వేశాను. ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనిప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఆనియన్స్‌ని సన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండ్లీ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి, ఆనియన్స్‌ని సిమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ ఏంటంటే త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం లైట్‌గా సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయితే అవి ఫ్రై అయిపోతాయి. మనము ఖచ్చితంగా దమ్ బిర్యానీ ఏది చేసినా సరే చికెన్ బిర్యానీ కానీ, ఏదైనా సరే దమ్ బిర్యానీ మనం చేసాము అంటే, ఫస్ట్ మనం మర్చిపోకుండా వేయాల్సింది బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్. ఈ 2 కూడా కంపల్సరీగా ఉంటేనే మనకి ఏ బిర్యానీ చేసినా సరే టేస్ట్ అనేది యాస్ టీజ్‌గా మనకి రెస్టారెంట్‌లో ఎలా అయితే ఉంటుందో అలానే వస్తుంది. మనకి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్‌లోనే ఎక్కువ ఫ్లేవర్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఆ ఆయిలే మనం బిర్యానీకి యూజ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. వీటిని ఏంటంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ మనకి సేవింగ్ అవ్వాలి అనుకుంటే మాత్రం వీటిని కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వాటిని ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఒక 1 మంత్, 2 మంత్స్ దాకైనా ఉంటాయన్నమాట. కానీ నేనేంటంటే ఎప్పటికప్పుడు ఎప్పుడు బిర్యానీ చేస్తుంటే అప్పుడే చేసేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఆయిల్ కూడా మనకుంటుంది. కొంచెం టేస్ట్ కూడా చాలా బావుంటుంది కదా! అని చెప్పేసి. నేను అన్నీ కూడా అట్లాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేను కొన్ని ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్‌లో రైస్ మీద యాడ్ చేద్దాము అని చెప్పేసి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఆ బ్రౌన్ ఆనియన్స్‌లో వేసేసి సిమ్‌లో పెట్టుకొని మొత్తం కూడా మగ్గించుకోవాలన్నమాట. మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే మగ్గిపోవాలి. మనం ఏంటంటే ఎక్కడ కూడా వాటర్ అనేది అసలు యూజ్ అనేది చేయము. సో, అందుకని మనకి ఇందులో నుంచి మనకి పెరుగులో నుంచి, టమాటోస్‌లో నుంచి వచ్చిన వాటర్‌తోనే సిమ్‌లో ఇవి చాలా బాగా మగ్గిపోతాయి. డౌట్ ఏమి లేదు. కాలీఫ్లవర్ మగ్గదేమో, పొటాటోస్ పెద్ద పెద్దగా కట్ చేసాం మగ్గవేమో అనుకుంటారేమో. లేదండి మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి అందులో నుంచి వచ్చిన వాటర్‌తోనే ఇవి మొత్తం కూడా మగ్గిపోతాయి. ఇవి మగ్గిపోయేలోపు మనము
బిర్యానీ ప్రాసెస్ అనేది మొదలుపెట్టేద్దాం. దానికోసం మనం రైస్ అనేది ఉడికించుకోవాలనమాట. సో, చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. 2 పొయ్యి మీద 2 పెట్టేసుకున్నామంటే. ఇప్పుడు నేను టర్న్ చేసుకున్నాననమాట. ఇటుది అటు. ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం గదా! వాటిని నేనైతే వెజిటబుల్స్ మొత్తాన్ని కూడా హాఫ్ కిలో వచ్చేలాగా అయితే ముక్కలన్నీ తీసుకున్నాను. హాఫ్ కేజీకి తక్కువగా రైస్ అయితే తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను బాస్మతి రైస్‌ని. దానికోసం వాటర్ అనేది తీసుకొని, అందులో హోల్ గరం మసాలా మొత్తం అనమాట. అంటే యాలకులు, లవంగం, జాపత్రి అన్ని బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ కూడా కలిపి తీసుకున్నాను నేను. అవన్నీ కూడా వాటర్‌లో వేసేసి మంచిగా రోలింగ్ బాయిల్‌ని అవ్వాలి. రైస్ అనేది పొడి పొడిగా రావాలి అంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనకి వాటర్ ఎలా ఉండాలంటే సాల్టీ వాటర్ లాగా అయితే ఉండాలనమాట. అప్పుడే మనకి రైస్‌లోకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ మొత్తం తీసేస్తాం. రైస్ వరకే తీసుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ అనేది సాల్టీగానే ఉండాలి. మధ్య మధ్యలో మనకి వెజిటబుల్స్ కుక్ అయింది లేనిది ఒకసారి చెక్ చేసుకుంటూనే ఉండాలి. లేదంటే మనం వాటర్ ఎయలేదు కాబట్టి అడుగు పట్టేసే అవకాశం అయితే ఉంటుంది. సో, అందుకని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండాలి. చూసారా ఎంత మంచిగా వాటర్ లాగా అయితే వచ్చేస్తుందో. మనకి పెరుగు నుంచి టమాటా ప్యూరీలోంచి అయితే వాటర్ వస్తుంది. వాటితోనే అవి కంప్లీట్‌గా మగ్గిపోతాయన్నమాట. ఒకవేళ మీకు రైస్ ఉడికించుకునేలోపు వెజిటబుల్స్ అనేవి మగ్గిపోయినాయి, ఒకవేళ అడుగంటేస్తాయేమో అని అనిపిస్తే, గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని వెజిటబుల్స్‌ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఇప్పుడు నాకైతే కుక్ అవ్వలేదు. వాటర్ అనేయి బాగా రోలింగ్ బాయిల్ అయితేనే మనకి మసాలా దినుసుల్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా మనకి ఆ వాటర్‌లోకి వస్తుందనమాట. అవి బాయిల్ అవ్వకముందే గనక వేసాము అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటికి రావు. మనకి బిర్యానీ టేస్ట్ అనేది అస్సలు ఉండదు. ఇక్కడ రోలింగ్ బాయిల్ అయినాయి. తర్వాత నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్‌నైతే ఆ వాటర్‌లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనకి రైస్ మనం చికెన్ దమ్ బిర్యానీ వండుకునేటప్పుడు 70% కుక్ అయితే సరిపోతుంది రైస్. ఎందుకంటే మనం చికెన్‌లోంచి కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వెజిటబుల్ బిర్యానీకి మాత్రం 90% వరకు కుక్ అయితే అయిపోవాలి రైస్ మొత్తం గూడా. 70% కాదు 90% కుక్ అవ్వాలి. అప్పుడే మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉన్నాను. వెజిటబుల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నాకైతే ఆల్‌మోస్ట్ మనకు రైస్ ఉడికి టైంకే నాకు వెజిటబుల్స్ కూడా కుక్ అయినాయి. సో, నేనైతే పక్కన పెట్టుకోలేదు. కానీ ఒకవేళ మాత్రం మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ వెజిటబుల్స్ కనుక ముందే కుక్ అయిపోయినాయి అంటే టర్న్ ఆఫ్ చేసుకొని గ్యాస్‌ని వెజిటబుల్స్ పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత మనకు రైస్ ఉడికిన తర్వాత రైస్‌ని యాడ్ చేసుకొని యాస్ ఇట్ ఈజ్ బిర్యానీ ప్రాసెస్‌లోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడేంటంటే రైస్ కూడా ఆల్‌మోస్ట్ ఉడుకుతుంది. 70% దాకా అయితే ఉడికింది. ఇంకొంచెం అయితే ఉడకాలి. అలా ఉడికిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ అనేది మనం ఫస్టే వాటర్ అనేది హీట్ చేసుకుంటాం కాబట్టి చాలా ఫాస్ట్‌గానే ఉడికిపోతుంది. మనం రైస్ పెట్టేసి పక్కకు గనక ఏదైనా పనుంది, త్వరగా వచ్చేద్దామని చూసుకోవడానికి వెళ్ళాము అంటే రైస్ మెత్తగా అయిపోతుంది. కాబట్టి అప్పుడు బిర్యానీ అయితే అస్సలు బాగుండదండి. ముద్ద ముద్దగా ఉంటుంది. మనకెప్పుడు కూడా పొడి పొడిగా ఉంటేనే బావుంటుంది కాబట్టి మనకి రైస్ ఉడికింది గూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా కూడా తీసేసి రైస్ వరకు మొత్తం గూడా దాని మీద స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట వెజిటబుల్స్ మీద. వాటర్ అంతా కూడా మనకి స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు ఒకవేళ ఇంకా రైస్ ఎక్కడన్నా కొంచెం పలుగ్గా ఉంది అని డౌట్ గనక వస్తే మాత్రం మనము రైస్‌లోంచి వాటర్ అంతా తీసేసాం కదా! ఆ వాటర్‌ని కొంచెం తీసుకొని మన రైస్ వేసిన తర్వాత ఒకవేళ డౌట్ ఉంది అనుకుంటే కొంచెం ఆ అంచుల వరకి మనకి ఒక టీ గ్లాస్‌కి సరిపోతుందనమాట వాటర్. అది యాడ్ చేసేసుకొని, దానిపైన మనం ముందుగానే తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలర్ వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్ మనకు కావాలి అనుకుంటే, ఆ వాటర్‌ని కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా గూడా పైనైతే యాడ్ చేసుకుంటే, కొంచెం కలర్‌ఫుల్‌గా, టేస్టీగా కూడా చాలా బావుంటుంది. బిర్యానీ వండుకునేటప్పుడు ఎప్పుడు కూడా అడుగు మందంగా ఉండేది తీసుకోవాలి. నేనేంటంటే కొంచెమే వండుతున్నాను కదా! అని చెప్పేసి కొంచెం పలచగా ఉండేది తీసుకున్నాను. సో, నేను దానికోసం అడుగంటకుండా మనం దోసలు వేసుకునే పెనమైతే ఉంటుంది కదా! ఆ పెనమైతే మాత్రం నేను తీసుకున్నాను. మనం ఎప్పుడైనా దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు అడుగు అంటుతుందన్న భయమున్నప్పుడు దోసల పెనం గనక అడుగున పెట్టేసి దాని పైన గనక మనం వండుకునే గిన్నె పెడితే అడుగనేది అస్సలు అంటుకోదనమాట. అందుకని నేనైతే దోసల పెనం పెట్టేసి పైన ఆ బౌల్ పెట్టేసాను. అడుగే అంటుకోలేదు. సూపర్ టేస్టీగా అయితే వచ్చింది దమ్ బిర్యానీ లాగా అసలకి మైమరిపిచ్చిద్దనమాట. మనకి చికెన్ బిర్యానీ అనే అవసరమే లేదు అనిపిస్తది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వెజిటబుల్స్ గూడా చాలా అంటే చాలా బాగా కుక్ అయినాయి. మనం ఎనీ టైమ్ మన ఇంట్లో ఫాస్ట్‌గా అయిపోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. నాకొచ్చిన ఐడియా ఇంకోటేంటంటే,
ఈ బిర్యానీ చేసేటప్పుడు నేనది ఇప్పుడు చెప్పను. ఆ ప్రాసెస్ కూడా నేను చేసి వేరే వీడియో అయితే పెడతాను. నాకిది చేసేటప్పుడే వచ్చింది. నాకు ఐడియా ముందైతే నాకు రాలేదు. ఇది మీకు సస్పెన్స్ అనమాట. నెక్స్ట్ వీడియో సేమ్ అదే వస్తుంది. నాకు ఏ ఆలోచన అయితే వచ్చిందో ఆ వీడియోని నేను నెక్స్ట్ టైమ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మన పిల్లలకి లంచ్ బాక్స్‌లో గూడా పెట్టివ్వచ్చు. అన్ని వెజిటబుల్స్ గనక మనం కట్ చేసి పెట్టుకున్నామంటే హాఫ్ అన్ అవర్‌లో టేస్టీగా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్‌లో రైస్ వండేసుకోవచ్చు. ఒక ఎగ్ ఫ్రై చేసినా గూడా బాక్స్ అయిపోతుంది గదా! అనుకోవచ్చు. కానీ పిల్లలకి టేస్టీగా అందించాలి. ఈ రోజుల్లో లంచ్ బాక్స్‌లో వేరైటీస్ అయితే చాలా తీసుకొస్తున్నారు పిల్లలు. మనలాగా కాదు. మన రోజుల్లో మనం ఏంటంటే పప్పు అలాంటివి ఏవి పెట్టుకొని ఎళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అన్నీ కూడా వేరైటీస్ అయితే అడుగుతున్నారన్నమాట. నాకు లంచ్ బాక్స్‌లో అవి కావాలి, బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవి కావాలి, స్నాక్స్‌కి ఇవి కావాలని చెప్పి అన్నీ అందరిని చూసైతే అడుగుతున్నారు. సో, మనకెలాగో కర్రీ చేయాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది. అదే హాఫ్ అన్ అవర్ ఇలాంటి వేరైటీస్ కూడా పిల్లలకి చేసి పెట్టిస్తే వాళ్ళు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. మేమైతే మాత్రం వెయిట్ చేయకుండా నేనైతే వెంటనే తినేసాను. చాలా అంటే చాలా బావుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ మాత్రం. ముఖ్యంగా మీ పిల్లలకైతే చాలా అంటే చాలా బా నచ్చుతుంది. ఎందుకంటే చాలా మంది చికెన్ తినం, అది తినం, ఇది తినం అని గోల చేస్తారు కదా! అలాంటి వాళ్ళు హ్యాపీగా అయితే తింటారనమాట. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ పొటాటో ఉంది, క్యారెట్ ఉంది, బీన్స్ ఉంది, కాలీఫ్లవర్ ఉంది. ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. ఫైబర్ కానివ్వండి, స్కిన్‌కి కానివ్వండి, మనకి అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా మంచిది. డైజెషన్ అవ్వదు ఏమో అనే భయం కూడా లేదు. ఎవ్వరైనా తినొచ్చు. పెద్దవాళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు, ఎవ్వరైనా తినొచ్చు. ఎందుకంటే ఫుల్‌గా వెజిటబుల్సే ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా మంచిది. వెజిటేరియన్స్ అయితే చాలా పండగ చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.